హలో హాయ్ అండి, ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈవేళ ఈవేళ ఏంటంటే ఈవేళ వీడియో ఏంటంటే అండి, నేను శారీస్ తీసుకుంటానని చెప్పాను కదండి. కొన్ని శారీస్ అయితే మా పిల్లలకి నచ్చినవి అయితే తీసుకోమన్నానండి. అంటే ఇప్పుడు మనకి లాంగ్ ఫ్రాక్లు రన్నింగ్లో ఉన్నాయి కదండి, వాళ్ళకి నచ్చినవి తీసుకున్నారు. నచ్చినవి తీసుకుంటే నేను ఏం చేశానంటే అండి, వీళ్ళకి నచ్చినవి తీసిచ్చాను. ఇదిగోండి, ఈ గౌన్లు ఈ బ్యాగుల్లో పెట్టుకుంటారండి, నలగకుండా చాలా బాగుంటాయండి. ఇదిగోండి, ఇవి మనకి ఫ్లిప్కార్ట్లో దొరికినాయండి. ఇవి 3 బ్యాగులను 200 అండి. ఇవి నలగకుండా చాలా బాగా వస్తాయండి. ఇదిగో 4 పలకలుగా జిప్పు, ఇదిగోండి ఇలా వస్తుంది. ఇదిగోండి ఇలా వస్తాయి, నలగకుండా ఉంటాయండి. మనకి ఒక్కొక్క గమనం మీకు తీసి చూపిస్తానండి. ఇదిగోండి, ఇది ఆర్గంజా శారీ అండి. ఇది ఆర్గంజా అండి. ఇది ఆర్గంజాకి చూసారా ఎంత బాగా వచ్చిందండి. ఇది ఆర్గంజా శారీ అండి. నేను ఒకసారి 2 సార్లు కట్టానండి. నాకు ఇద్దరు అమ్మాయిలు అన్నాను కదండి, వాళ్ళకి నచ్చినవి అయితే నేను ఇస్తాను. వాళ్ళకి పొల్లండి ఏదోలాగా మనకి వాళ్ళు కట్టుకోవటమే కదండి కావాలి. ఇదిగో చూడండి, దీనికి పింక్ కలరు ఫ్లవర్స్ వచ్చినాయి, జరీ వచ్చిందండి. ఈ జరీకి బార్డర్ వచ్చింది. ఇదేమో చూడండి వర్క్ వచ్చింది, చూడండి ఇది వర్క్ వచ్చింది. ఇది 2 కలర్స్ అండి, దీనికి లైట్ డార్క్నండి. ఇది పళ్ళులో ఉన్నది. ఈ డిజైన్ అయితే పళ్ళులో ఉన్న డిజైన్ అండి. ఇది పళ్ళులో ఉన్న డిజైను. ఇదైతే ఇది ఇందులో ఒక ఫ్లవర్ కట్ చేసి మనకి ఇందులో డిజైన్ ఎలా చేసారో చూడండి. దీనికి కట్ చేసి ఇదిగో చూడండి, మీకు పెట్టుకు చూపిస్తాను. ఇదిగోండి, ఇది బార్డర్ వచ్చింది. ఇది 2 కలర్స్ అన్నాను కదండి, ఒక కలర్ చేతికి వచ్చింది. ఇదిగోండి ఫ్లవర్ వేసారు దీనికి. ఇదిగోండి చూడండి, దీనికి ఇదొక ఫ్లవర్ వచ్చింది. ఇదిగోండి లైట్ డార్క్ అవడంతో చాలా బాగా వచ్చిందండి. ఇది ఈ ఫ్రాక్ అయితే చాలా బాగుందండి. కింద నుంచి తీయండి గౌన్. ఇదిగోండి ఇలా వచ్చిందండి, చాలా బాగుంటుందండి. మా అమ్మాయిలు వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ గౌన్లు. లాంగ్ ఫ్రాక్లు అంటారు కదా వీటిని. చూడండి ఎంత బాగుందో. ఇది మనకి ఇది హైలైట్ ఏంటంటే అండి, దీంట్లో ఒక ఫ్లవర్ తీసి ఇక్కడ అటాచ్ చేశారండి. అసలు తెలియట్లేదు చూడండి దీనికి అటాచ్ చేసినట్టు. అది చాలా బాగా వచ్చిందండి. ఇది అసలు అటాచ్ చేసినట్టే తెలియకుండా వచ్చిందండి. ఇది కానీ చాలా నిండుగా వచ్చిందండి. ఇంకో చూపిస్తానండి. ఇదిగోండి, ఇది మనకి బెనారస్ అండి. బెనారస్లో మంచి క్వాలిటీ శారీ అండి. ఇది చూసారా, దీనికి ఇలా వచ్చింది. ఇది కూడా 2-3 సార్లు కట్టి ఒకసారి వాష్ చేశానండి. దీనికి బార్డర్ చూసారా, బార్డర్ ఎలా వచ్చిందో. దీనికి జరీ ఫ్లవర్స్ వచ్చినాయి చూడండి, జరీ ఫ్లవర్స్ దీనికి చాలా బాగా వచ్చినాయండి. ఇది ఇంకో ముక్క తీసుకునండి అటాచ్ చేసామండి. ఇంకో శారీలో ముక్క అండి ఇది. దీనికి ఇలా వచ్చిందండి. చూడండి జెరీ ఫ్లవర్స్ వచ్చినాయి. ఇది చూడండి, ఇది మనకి శారీస్ లాగా యూస్ అవుతున్నాయండి. మనకి ఇంకా కట్టుకోవాలన్నప్పుడు పిల్లలు కుట్టించుకుంటానంటే ఇలా ఇస్తే అండి మనకి వాళ్ళకు కూడా ఉపయోగపడుతున్నాయండి. ఇవి చూడండి, ఇవి ఫ్లవర్స్ ఎలా వచ్చినాయో చూడండి, ఫ్లవర్లు. ఇది బెనారస్ శారీ అండి. ఇవి చూడండి, బెనారస్ శారీ అండి. ఇది వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ గౌను పిల్లలకి. ఇదేమో స్టిచ్చింగ్కి ఏమో ఎంత తీసుకున్నారంటే అండి, స్టిచ్చింగ్కి 600 తీసుకున్నారండి. ఇది తర్వాత లైనింగ్ అండి, లైనింగ్ క్రేప్ లైనింగ్ వేసారండి. క్రేప్ లైనింగ్ అండి. వేసుకుంటే
ఇలాగా బుట్టలా వచ్చి చాలా అందంగా ఉంటున్నాయండి వీళ్ళకి వేసుకుంటుంటేనే. ఇదిగోండి ఈ శారీ చూడండి, ఇది ఫ్యాన్సీ అండి. ఇది ఫ్యాన్సీ శారీ చూడండి. బ్లాక్ ఇది మనకి ఈటక రంగులో వచ్చిందండి దీనికి. ఈ శారీ కూడా 2 సార్లు, ఇది పళ్ళులో పైటంచులో వచ్చిందండి. ఇది చేతులకి వేసిందండి, చేతులకి వేసారు. ఇది గోట్ వేసారండి. ఇదిగోండి గోట్ వేసారు. ఇదిగోండి శారీ ఇలా వచ్చింది. ఇది ఫ్యాన్సీ శారీ అండి, ఇది ఫ్యాన్సీది అండి. దీనికి కింద బార్డర్ ఇలా వచ్చింది చూడండి. ఇంకా చూడండి శారీ గౌన్ అంతా ఇలా వచ్చింది. మనకి 2 రకాలుగా కూడా మనం మంచి శారీస్ తీసుకుంటుంటే అండి, అయ్యో రేట్ ఎక్కువ అవుతుందని నన్ను అనుకోకుండా తీసుకుంటే అండి చాలా బాగుంటున్నాయండి లాంగ్ ఫ్రాక్లు ఇలా కుట్టించుకుంటుంటే. ఇదిగోండి ఇది మలై పొట్టు అంటారు కదండి, అదండి ఇది చూసారా, ఇది మలై పొట్టు అండి శారీ. దీనికి మనం ఇలా వచ్చినాయి చూడండి. ఇది ఆర్గంజా క్లాత్ మీద దీనికి అటాచబుల్ వచ్చిందండి. ఇది ఫ్లవరు, దీనికి ఫ్లవర్ ఇలా అటాచబుల్ వచ్చి దీనికి వర్క్ వచ్చిందండి. దీనికి వర్క్ తర్వాత మనం ఇది ఈ క్లాత్ కొనండి, ఈ పైనేమో దీనికి మ్యాచింగ్ వేసారండి. ఇదిగోండి దీనికి అంచుకున్న కింద వచ్చిందండి బార్డర్ చూడండి. దీనికి ఈ బార్డర్ ఈ చేతికి కూడా వేసారండి. ఇది బార్డర్ ఇలా చేతికి వచ్చింది. ఇది వెనక నెక్ అయితే అండి ఇలా వచ్చింది, ఇలా వచ్చిందండి. మొత్తం గౌన్ అంతా ఇలా వచ్చింది చూడండి. ఎలా ఉన్నాయండి గౌన్లు? మీరు నా వీడియోలు నచ్చుతుంటే కనుక లైక్ చేయండి. నా వీడియోలు నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను. నన్ను సపోర్ట్ చేయండి, నేను ఇంకా వీడియోలు చేయగలను. ఇంకా మీకు వెరైటీ గౌన్లన్నీ చూపిస్తానండి. మా మనవరాలకి చిన్న పాపకి గౌన్లు కుట్టిస్తున్నామండి, అవి కూడా మీకు చూపిస్తాను. నా వీడియోలు నచ్చుతుంటే లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ అండి.